అనారోగ్యంతో వల్లభనేని వంశీ మరణించాలన్న దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ నేత పేర్నినాని మండిపడ్డారు. దేవుడిపై నమ్మకంతో న్యాయం జరుగుతుందన్న ఆత్మవిశ్వాసంతో వంశీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. వంశీపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. వంశీకి తాము పూర్తి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ఎలాంటి డోకా లేదని పేర్కొన్నారు. కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయస్థానంలో ఖచ్చితంగా అంతిమంగా న్యాయం నాదే అవుతుందని చెప్పినటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. చివరికి వాళ్ళు దిగజారి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు వీళ్ళందరూ కూడా దిగజారి అంటే మానవత్వం కూడా మరిచి అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేసి తద్వారా అతన్ని ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి నెపంతో అతన్ని ఏదో ఒకటి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇంత తతంగం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళంగానే 1,00,000 రోగాలు వచ్చేస్తాయి. వాళ్ళు రోగాలు ఉన్నాయని చెప్తారు. వెంటనే అందరూ సానుభూతి చూపించాలి. అచ్చెన్నాయుడు గారికి అప్పుడే పైల్స్ వస్తాయి. వెంటనే పైల్స్ ఆపరేషన్ చేయకపోతే గుండె ఆగిపోద్దన్నంతగా హడావుడి చేస్తారు. కానీ ఇక్కడ వంశీమోహన్ దాంట్లో శ్వాసకి ఇబ్బంది ఉన్నా గతి లేని స్థితిలో